రావణాసురుడు సీతమ్మని అపహరించింది తమ్ముడైన విభీషణుడికి నచ్చక ఎంతో మందలించాడు. ఎంత చెప్పినా రావణాసురుడు విననిచో తనతో పాటు నలుగురు అసురులను మరియు ఒకే ఒక గదాయుధం తీసుకొని ఆ శ్రీరాముడిని పక్క నుండి తన ధర్మయుద్ధాన్ని కొనసాగిద్దాము అని బయలుదేరాడు విభీషణుడు. అలా విభీషణుడి రాక చూసిన శ్రీరాముడు పక్కనున్న సుగ్రీవుడు అన్నారు, చూసావా రామ, రావణాసురుడు మనల్ని అంతం చేయడానికి తన తమ్ముడైన విభీషణుని మన పైకి దండయాత్ర చేయడానికి పంపి ఉన్నాడు. అలా చూడు, తనతో పాటు ఎన్నెన్ని ఆయుధాలు తీసుకొని వస్తున్నాడు అని సుగ్రీవుడు అనగా, అందుకు అదేంటి సుగ్రీవ, తాను ఒక ఆయుధంతోనే కదా చేతబట్టి వస్తున్నాడు అని అన్నారు శ్రీరాముడు. నిజానికి జరిగిన విషయం ఏంటో తెలుసా? పచ్చకామరుల కన్నులకు చూసేవి అంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు కదా. అలా సుగ్రీవుడికి భయంతో ఉన్న ఒక ఆయుధం చాలా ఆయుధంగా కనిపించింది. శ్రీరాముడు పక్కన ఉన్న సుగ్రీవుడికి భయంతో తన భుజబలం ఎంతటి బలం అన్న విషయమే గ్రహించలేకపోయారు. భయం వస్తే ఉద్రేకత వస్తుంది, ఉద్రేకత వస్తే ఏమీనో చేయలేము. అందుచేత భయాన్ని వదిలేసి ఆత్మవిశ్వాసంతో నిదానించి ముందుకు సాగితే జయం మనదే అవుతుంది. ఇందుమూలంగా మనకు తెలిసిన నీతి ఏంటంటే, భయంతో కూడిన ఏ పనులు సురక్షిత కాదు.